హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. ఒక ప్లాట్ మెజర్మెంట్ ఇస్తే అది ఎన్ని సెంట్లు ఉంది మీరు చెప్పగలరా? అలాగే ప్లాట్ మెజర్మెంట్ బట్టి అది ఎన్ని గజాలు ఉంది, ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంది అనేది మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఐడియా లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ట్రస్ట్ మీ, ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు ఖచ్చితంగా ఒక ప్లాట్ మెజర్మెంట్ బట్టి ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంది, సో ఇవన్నీ కూడా మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సార్ ప్లాట్ మెజర్మెంట్ చెప్తాము, కాస్త ఏరియాలో చెప్పండి సార్, ఎన్ని సెంట్లు వస్తుంది, ఎన్ని గజాలు వస్తుంది, ఎన్ని స్క్వేర్ మీటర్లు వస్తుంది నాకు చెప్పండి సార్ అన్న. సో అలాంటి వాళ్ళ కోసము. ఇక రెండవది, అసలు ఈ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్లో కానివ్వండి, ఈ విషయాల్లో ఏ దాంట్లో కూడా అవగాహన లేని సామాన్య ప్రజలు కొద్దిమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారండి ఏరియా క్యాల్కులేషన్స్ పరంగా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, తెలుసుకుంటారనే ఉద్దేశంతో. ఇక మూడోది వచ్చేసి, కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి సైట్ ఇంజనీర్స్ కానివ్వండి, సైట్ సూపర్వైజర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ మీకు ఉపయోగపడేటువంటి వీడియో. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది వీడియో, సో ప్లీజ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. సో దానివల్ల తెలియని వాళ్ళు ఈ సబ్జెక్ట్ అనేది తెలుసుకుంటారండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్లాట్ అనుకున్నామండి. సో ప్లాట్ మెజర్మెంట్ వచ్చేసి ఇది ఒక ప్లాట్ అనుకున్నాము. సో ఈ ప్లాట్ వచ్చేసి 32 feet 6 inches by 60 feet 6 inches ఉందనుకున్నాము. సో దీన్ని మనము ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంది అనేది మీకు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది వచ్చేసి ఏరియా మనకి ఎలా తెలుస్తుంది అని అంటాక 32 feet 6 inches ఇంటూ 60 feet 6 inches. సో దీన్ని చేస్తే ఏరియా అనేది వస్తుంది. సో చూడండి ఎంత వస్తుందో, 32.5 ఇంటూ 60.5 వచ్చేసి 1966.25 స్క్వేర్ ఫీట్. సో ఇదన్నమాట ఏరియా. సో ఏరియా వచ్చేసింది. సార్ మరి ఇది ఎన్ని సెంట్లు అని అంటున్నాక, ఇది ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంది అని తెలుసుకోవాలి అని అంటాక మీకు 3 విషయాల మీద అవగాహన ఉండాలండి. అసలు ఒక సెంట్ అంటే ఎన్ని స్క్వేర్ ఫీటు, ఒక సెంట్ అంటే ఎన్ని స్క్వేర్ మీటర్స్, ఒక సెంట్ ఈక్వల్ టు ఎన్ని స్క్వేర్ గజాలు అనేది మీకు తెలుసుండాలి. సో చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. సో చూడండి, ఒక సెంట్ అంటే 435.60 SFT అండి. సో ఒక సెంట్ ఈక్వల్ టు 40.48 స్క్వేర్ మీటర్స్. ఒక సెంట్ ఈక్వల్ టు 48.4 స్క్వేర్ యార్డ్స్. సో ఈ 3 మీకు తెలుసున్నానండి. అంటే ఒక సెంట్ అంటే ఎన్ని గజాలు, ఎన్ని స్క్వేర్ మీటర్లు, ఇవి తెలుసు కనుక ఇది చాలా ఈజీ అండి. సో ఇప్పుడు చూడండి, ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ 1966.250 స్క్వేర్ ఫీట్ అండి. సో ఇది ఎన్ని సెంట్లు అని అంటున్నాక, సో ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకు కొలతలు అనేది ఏ రూపంలో ఉన్నాయి అనేది చూసుకోవాలండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది. సో ఇక్కడ మనకు కొలతలు ఏ రూపంలో ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీట్లో ఉన్నాయి. సో ఫీట్లో ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై, అంటే ఇప్పుడు 1966.250 డివైడెడ్ బై, మీరు ఒకసారి క్యాల్కులేటర్ కొట్టండి. 1966.250 డివైడెడ్ బై 435.60 4.51 సెంట్స్ అండి. 4.513 సెంట్స్. ఏమండి, ఓకేనా? ఇప్పుడు ఐడియా వచ్చిందా? సో ఈ ప్లాట్ ఎన్ని సెంట్లు అని అంటే 4.513 సెంట్. ఓకేనా? సో ఇదే ప్లాట్ని, సో ఇది ఎన్ని గజాలు ఉందో చెప్పాలి అని అంటాక, సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము స్క్వేర్ ఫీట్లలో నుండి గజాల్లోకి మార్చాలి, అంటే స్క్వేర్ యార్డ్లోకి మార్చాలి అని అంటాక డివైడెడ్ బై 9 చేయాలి. అప్పుడు చూడండి ఎంత వస్తుంది,
స్క్వేర్ యార్డ్స్లో కావాలి అని అంటే 1966.25 డివైడెడ్ బై 218.472 స్క్వేర్ యార్డ్స్. ఏమండి ఓకేనా? ఇప్పుడు స్క్వేర్ మీటర్లోకి చూడండి. స్క్వేర్ మీటర్లోకి కావాలి అని అంటే ఇప్పుడు ఏరియా అంతా 1966.25 డివైడెడ్ బై స్క్వేర్ ఫీట్లో నుంచి స్క్వేర్ మీటర్లోకి మార్చాలి అని అంటే డివైడెడ్ బై 10.6 అంతే. 10.76 చేస్తే 182.736 స్క్వేర్ మీటర్స్. చేసింది కరెక్టా కాదా సార్ అని అంటే ఇప్పుడు ఇది ఎన్ని సెంట్లో చూడండి. ఎన్ని సెంట్లు అని అంటాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ చదరపు గజాల్లోనే అంటే అందరూ కొలతలు ఫీట్లోనే ఉండవు, గజాల్లోనే ఉండవు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లోనే ఉండవు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 182.736 స్క్వేర్ మీటర్స్ ఉంది. అది ఎన్ని సెంట్లు అని అంటే డివైడెడ్ బై ఇది. సో చూడండి 182.736 డివైడెడ్ బై ఎంత అయ్యాలని డివైడెడ్ బై 40.48 4.51 కరెక్ట్ వచ్చిందండి. సో ఇలా మార్చాలి. సార్ మరి గజాలు కరెక్టా కాదా అంటే ఇది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై 48 పని చేయండి. సో ఎంత వచ్చింది గజాలు మనకు 218.472 డివైడెడ్ బై ఎంత చేయాలండి? సో ఇది డివైడెడ్ బై 218.472 డివైడెడ్ బై 4.53 ఓకేనండి. సో ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఇవి జస్ట్ మెయిన్ పాయింట్స్ అండి. ప్లాట్ ఏరియాని బట్టి అది స్క్వేర్ మీటరు, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్లలో నుంచి ఎన్ని సెంట్లు తీసేటువంటి విధానం ఇది. సో ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి సార్ నాకు ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి అని అంటాక మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటాక 1 feet ఈక్వల్ టు 12 inches, 1 meter ఈక్వల్ టు 3.281 feet. సో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో అదంతా చెప్తున్న వీడియో లెంత్ అయిపోతుంది, చూసే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అవుతుందనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఏరియా క్యాలిక్యులేషన్స్ కోసమే నేను వీడియో చేశాను. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. కంప్లీట్ వీడియో ఫుల్ లెంత్ వీడియో చేసేదానికి ప్రయత్నం చేస్తాను. చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.